బీఆర్ఎస్ లో కవిత మరో పవర్ సెంటర్ గా మారుతున్నారా? అసలు సిసలైన రాజకీయం చేస్తున్నారా? తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్లతో సంబంధం లేకుండా పార్టీ పరంగా తన పరిధి దాటి మరీ ఆమె చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న బాన్స్వాడలో పార్టీ మీటింగ్ లో పాల్గొన్న కవిత గులాబీ శ్రేణులను వేధించిన వారి పేర్లు పింక్ బుక్ లో రాసి పెట్టండి, వారిలో ఒక్కరిని కూడా వదిలిపెట్టందని కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఇది మరొక ముందే మళ్లీ సంచలన ప్రకటన చేశారు. ఆమె పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ జాయిన్ చేసుకోమని ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రకటన అధ్యక్షుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. కానీ కవిత తనే లీడ్ తీసుకుని ఈ ప్రకటన చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా కవిత బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా రాజకీయం చేస్తున్నారు. సొంతంగా రాజకీయ చరిష్మాను సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై పార్టీతో సంబంధం లేకుండా దీక్షలు, నిరసనలు చేపట్టిన కవిత ఈ వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో సైలెంట్ అయ్యారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఆమె యాక్షన్ ప్లాన్ లేదనేది కాంగ్రెస్ వర్గాల విమర్శలు. ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ వచ్చిన కవిత కేంద్రంపై వాయిస్ రైజ్ చేయలేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో కవిత కేంద్రంతో కొట్లాటకు దిగబోరని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నారని, అందుకే ఆమె కేంద్రంతో ఢీకొట్టే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో కేవలం పార్టీలో గ్రిప్పు పెంచుకునేందుకు మాత్రమే ఆమె ట్రై చేస్తున్నట్టు కనిపిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగా ఆమె అగ్రెసివ్ రాజకీయం చేయాలనుకుంటున్నారని, అందుకే కేటీఆర్ కంటే ముందుగా తనే కీలక ప్రకటనలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై విడుదలయ్యాక కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నారు. ఇటీవలి కాలంలో మాత్రం బాగా యాక్టివ్ అయిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను మించి కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని హామీలపై నిలదీస్తూ నిత్యం జనాల్లో ఉంటున్నారు. ఇందులో భాగంగానే బాన్స్వాడలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను తన బాపు అంత మంచిదాన్ని కాదని, పక్కా రౌడీని అంటూ కామెంట్ చేసిన కవిత బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించిన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని, వారి పేర్లు పింక్ బుక్ లో రాసుకుంటున్నానని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వారిని పోలీస్ స్టేషన్లకు ఈడుస్తామని, అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇటీవల కేటీఆర్ కూడా మా నాన్న మంచోడు, తాను ఆయనంత మంచోడిని కాదంటూ కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు కవిత కాంగ్రెస్ నాయకులకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగానే అప్పుడు కేటీఆర్ కూడా వారిని ఇలాగే హెచ్చరించారు. కానీ పింక్ బుక్ ప్రస్తావన తేలేదు. ఇక ఇప్పుడు కవిత ఇంకొద్దిగా ముందుకెళ్లి తాను రౌడీనని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కాకరేపారు కవిత. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న కవిత చంద్రబాబు, లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు అంటే బీఆర్ఎస్ పార్టీకి అస్సలు పొసకదని అంటుంటారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అయితే సందర్భం వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు చంద్రబాబుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంటారు. తన రాజకీయం సాఫీగా సాగాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ భావోద్వేగాన్ని వాడుకోవాలనేది కేసీఆర్ వ్యూహంగా చెప్తుంటారు. కానీ కవిత మాత్రం తండ్రికి భిన్నంగా ఈసారి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబుపై ఎప్పుడూ విమర్శలు చేసే బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ తన ఫేవరెట్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు సిన్సియర్ అని, ఆయన ధైర్యంగా ఉంటూ ఎన్నో సవాళ్లను స్వీకరిస్తుంటారని చెప్పారు. అలాగే మంత్రి లోకేష్ చూపే ఆప్యాయత అద్భుతం అంటూ కొనియాడారు. ఆయన మెచ్యూర్డ్ లీడర్ అంటూ ప్రశంసించారు. కానీ తన అన్న కేటీఆర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాత్రం విమర్శలు గుప్పించారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తాను ఆయన్ను సీరియస్ గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆమె ఒకప్పుడు స్వయం ప్రకటిత చెగువేరా అంటూ తనను తాను ఆదర్శవాదిగా చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారంటూ ఆరోపించారు. పవన్ పై తనకు ఏ మాత్రం గౌరవం లేదని కవిత స్పష్టం చేశారు. దీంతో తనకు ప్రత్యర్థులుగా భావించే నేతల గురించి పాజిటివ్ గా చెప్పి ఒక్క పవన్ కళ్యాణ్ గురించే ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమెపై జైన సైనికులు మండిపడుతున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న పవన్ విషయంలో ఎందుకంత వ్యతిరేకంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, వారి రాజకీయాన్ని తప్పుబట్టలేదన్నారు.
అందుకే తెలంగాణను వ్యతిరేకించిన తమ ఆప్తమిత్రుడికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసినందుకు కవితకు పవన్ పై వ్యతిరేకత బాగా ఉన్నట్టుగా ఉందని జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. ఇక లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవితకు అసలు పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వెంటనే ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసని, అందుకే తాను బీఆర్ఎస్లో హైలైట్ అవ్వాలని, తన గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలని పవన్ గురించి అలా మాట్లాడారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ మండలిలో ఆంధ్రవాదంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు కవిత. జై జై హే తెలంగాణను రాష్ట్ర గీతంగా గుర్తించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే దీనికి ఆంధ్రప్రదేశ్కు చెందిన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎంతో పోరాటం చేశామని, రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంగీత దర్శకులున్నప్పటికీ కీరవాణి వంటి వారిని తీసుకురావడం సరికాదని ఆమె విమర్శించారు. ఈ విషయంపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు ఆమె. ఇలా నిత్యం ఆమె జనాల్లోనే ఉంటూ తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ల కంటే ధీటుగా చేస్తున్న ప్రకటనలు మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. సడన్ గా కవిత ఎందుకు ఇంత దూకుడుగా ముందుకెళ్తున్నారు, పార్టీలో ఎప్పుడూ లేనంతగా ఇంత యాక్టివ్ అవ్వడం వెనుక వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.